ఎట్లున్నారు? మస్తు మస్తులే. నేనైతే సూపర్ గున్నా అండి. ఈ వీడియోలో మనం కాంతారా చాప్టర్ 1 మూవీ 13th డే ఆక్యుపెన్సీ అండ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. అలాగే ఓవరాల్ 13 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఏంటో కూడా క్లియర్ గా డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం మర్చిపోతున్నారు. అబ్బా, ఒక్క లైక్ కొట్టండి. మీరు కొట్టే ఈ చిన్ని లైక్ వలన నా వీడియో ఇంకొక నలుగురిని చేరుతుందండి. సో దయచేసి వెంటనే లైక్ చేయండి అబ్బా ప్లీజ్. అలాగే మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో మన మెయిన్ టాపిక్ కాంతారా చాప్టర్ 1 13th డే. ఒకసారి ఆక్యుపెన్సీ చూసుకున్నట్లయితే ఒరిజినల్ లాంగ్వేజ్ అయిన కన్నడ 2D ఆక్యుపెన్సీ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. మార్నింగ్ షో 13%, ఆఫ్టర్నూన్ షో 25%, ఈవినింగ్ షో 37%, నైట్ షో 40%. ఇక్కడ మనం ఒకసారి మార్నింగ్ షోతో నైట్ షో కంపేర్ చేసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 27% అయితే ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్. సో ఓవరాల్ 13th డే కన్నడ 2D ఆక్యుపెన్సీ చూసుకున్నట్లయితే 29%. ఇప్పుడు మనం 13th డే తెలుగు 2D ఆక్యుపెన్సీ ఎలా ఉందో చూద్దామండి. మార్నింగ్ షో 12.85%, ఆఫ్టర్నూన్ షో 16.37%, ఈవినింగ్ షో 16.90%, నైట్ షో 18.75%. ఇప్పుడు మనం ఒకసారి మార్నింగ్ షోతో నైట్ షో కంపేర్ చేసుకున్నట్లయితే 6% అయితే ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్ తెలుగులో. ఓవరాల్ 13th డే తెలుగు 2D ఆక్యుపెన్సీ చూసుకున్నట్లయితే 16.22%. సో డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒకసారి 13th డే హిందీ 2D ఆక్యుపెన్సీ చూసినట్లయితే మార్నింగ్ షో 12.12%, ఆఫ్టర్నూన్ షో 21.20%, ఈవినింగ్ షో 25.10%, నైట్ షో 46.23%. ఇక్కడ మనం మార్నింగ్ షోతో కంపేర్ చేసుకున్నట్లయితే ఆల్మోస్ట్ నైట్ షోకి 36% అయితే రైజ్ అయింది ఫ్రెండ్స్ ఆక్యుపెన్సీ. సో ఇంకొక విషయం గమనించినట్లయితే మనకి కాంతారా చాప్టర్ 1 మూవీ యొక్క ఒరిజినల్ లాంగ్వేజ్ లో ఉన్న ఆక్యుపెన్సీ కన్నా కూడా ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజెస్ కన్నా కూడా మనకి హిందీ బెల్ట్ లో అయితే ఈ మూవీ చాలా బాగా రెస్పాన్స్ ఉంది, ఆక్యుపెన్సీ చాలా బాగుంది అండ్ కలెక్షన్స్ కూడా ఈ రోజున చాలా బాగా వచ్చాయి. మనం అది కలెక్షన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఓవరాల్ 13th డే హిందీ 2D ఆక్యుపెన్సీ చూసుకున్నట్లయితే 26.16%. సో 26% అని మళ్ళీ అనుకోకండి ఫ్రెండ్స్, బికాస్ మనకి ఓవరాల్ అన్ని లాంగ్వేజెస్ లో ఎన్ని షోస్ అయితే ఉన్నాయో అన్ని షోస్ మనకి ఓన్లీ హిందీ బెల్ట్ లో ఉండడము విశేషం అండి. ఇప్పుడు మనం ఒకసారి 13th డే తమిళ్ 2D ఆక్యుపెన్సీ చూసుకున్నట్లయితే మార్నింగ్ షో 17.31%, ఆఫ్టర్నూన్ షో 18.70%, ఈవినింగ్ షో 21.05%, నైట్ షో 24.04%. మనం ఒకసారి అగైన్ మార్నింగ్ షోతో కంపేర్ చేసుకున్నట్లయితే నైట్ షోకి ఆల్మోస్ట్ 7% అయితే మళ్ళీ రైజ్ అయిందండి ఆక్యుపెన్సీ. సో ఓవరాల్ 13th డే తమిళ్ 2D ఆక్యుపెన్సీ చూసుకున్నట్లయితే 20.28%. ఇప్పుడు మనం ఒకసారి 13th డే మలయాళం 2D ఆక్యుపెన్సీ చూసుకున్నట్లయితే మార్నింగ్ షో 7.87%, ఆఫ్టర్నూన్ షో 13.51%, ఈవినింగ్ షో 14.54%, నైట్ షో 21.81%. సో అగైన్ మనం మార్నింగ్ షోతో కంపేర్ చేసుకున్నట్లయితే నైట్ కి ఆల్మోస్ట్ 14% అయితే ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్. సో ఓవరాల్ 13 డేస్ మలయాళం 2D ఆక్యుపెన్సీ చూసుకున్నట్లయితే 14.43%. ఇప్పుడు మనం ఒకసారి 13th డే కలెక్షన్స్ చూద్దాం ఫ్రెండ్స్. 13th డే ఇండియా నెట్ కలెక్షన్స్ లాంగ్వేజ్ వైజ్ ఒకసారి చూసుకున్నట్లయితే కన్నడ 3.75 CR, తెలుగు 1.5 CR, హిందీ 6.35 CR, తమిళ్ 1.4 CR, మలయాళం 1 CR. సో డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక విషయం గమనించినట్లయితే ఈ మూవీ ఒరిజినల్ లాంగ్వేజ్ అయినటువంటి కన్నడలో 3.75 CR కలెక్షన్స్ వస్తే హిందీలో చూసినట్లయితే 6.35 CR కలెక్షన్స్ వచ్చాయి. అంటే ఆల్మోస్ట్ డబుల్ కలెక్షన్స్ వచ్చి హిందీలో మంచి రెస్పాన్స్ అయితే రావడం జరిగింది.
ఇప్పుడు మనం ఓవరాల్ 13th డే ఇండియా నెట్ కలెక్షన్స్ చూసుకున్నట్లయితే 14 CR, మనం ఒకసారి గ్రాస్ లోకి కన్వర్ట్ చేసుకున్నట్లయితే 17 CR ఫ్రెండ్స్. అండ్ అకార్డింగ్ టు ద ఓవర్సీస్ రిపోర్ట్ మనకి 2 CR అయితే కలెక్షన్స్ రావడం జరిగింది. సో ఓవరాల్ 13th డే వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ చూసుకున్నట్లయితే 19 CR. ఇప్పుడు మనం ఒకసారి ఓవరాల్ 13 days వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ ఎంత వచ్చాయో చూద్దాం ఫ్రెండ్స్. సో ఓవరాల్ 12 days కి వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అకార్డింగ్ టు ద ట్రేడ్ చూసినట్లయితే 631 CR. అండ్ 13th డే జస్ట్ మనం మాట్లాడుకున్నాము, 13th డే కలెక్షన్స్ వచ్చేసి 19 CR. సో ఓవరాల్ 13 days వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ అకార్డింగ్ టు ద ట్రేడర్స్ చూసినట్లయితే 650 CR. ఇప్పుడు మనం ఒకసారి అకార్డింగ్ టు ద మేకర్స్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ ఒకసారి చూసుకున్నట్లయితే 12 days కి అకార్డింగ్ టు ద మేకర్స్ కలెక్షన్ మనకి 673 CR అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. జస్ట్ మనం మాట్లాడుకున్నాం 13th డే కలెక్షన్స్ వచ్చేసి 19 CR. సో అకార్డింగ్ టు ద మేకర్స్ ఓవరాల్ 13 days కి వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ చూసుకున్నట్లయితే 692 CR. అకార్డింగ్ టు ద ట్రేడ్ ఓవరాల్ 13 days వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ చూసుకున్నట్లయితే 650 CR కలెక్షన్స్ రావడం జరిగింది. అకార్డింగ్ టు ద మేకర్స్ 13 days కి ఓవరాల్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ చూసుకున్నట్లయితే 692 CR కలెక్షన్స్ రావడం జరిగింది. సో మనం ఒకసారి అకార్డింగ్ టు ద ట్రేడ్ అండ్ మేకర్స్ కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 42 CR అయితే డిఫరెన్స్ కనబడుతుంది ఫ్రెండ్స్. సో మరి మీరేమంటారు? మీ వాల్యుబుల్ కమెంట్ నా కమెంట్ సెక్షన్ లో డ్రాప్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, నమస్తే.